ఏలూరు జిల్లా ఏలూరు మండలంలోని మాదేపల్లి గ్రామంలో తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న గంగానమ్మ అమ్మవారి దేవాలయంలోకి లారీ దూసుకుని వెళ్లిన ఘటనలో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు డ్రైవర్ ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. దీనిపై గ్రామానికి చెందిన గోపి మాట్లాడుతూ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కేకలు వినపడటంతో సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే డ్రైవర్ ప్రమాద స్థితిలో ఉండటం వలన స్థానిక పోలీసులకి అంబులెన్స్ కి సమాచారం అందించినట్లు తెలిపారు. డ్రైవర్ క్యాక్లను పడినాను. క్యాక్లను పడితే ఏంటని చూద్దామని వచ్చా. డ్రైవర్ నిద్రమత్తులో గంగానమ్మ గుడి నుంచి తీసాడు. ఆయన గమ్మే అంబులెన్స్ని అక్కడ పైవాడి సాగర్ గారికి ఫోన్ చేసాం. ఆ సహాయంతో పోలీసులు అందరికీ కబురు పంపించి ట్రైన్ తీసుకొచ్చారు. జేసీబీ తీసుకొచ్చి డ్రైవర్ని బయట తీసి అంబులెన్స్ పంపించాము. మాదేపల్లి సెంటర్లో గంగానమ్మ గుడి.